నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. కొద్ది రోజులుగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళన చూస్తున్నాం. ఆందోళన మీద మోడీ సర్కార్ చేస్తున్న జులుం దమనకాండ కూడా 2 రోజుల క్రితం జరిగింది. మనం కళ్ళారా అక్కడ ఉన్నవాళ్ళు చూశారు, మనం వీడియోల్లో చూస్తున్నాం. చాలా అన్యాయంగా దాడి చేసి పోలీసులు, మోడీ సర్కార్ పోలీసులు అమ్మాయిలను, చిన్నపిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టారు, బట్టలు చించారు, అమ్మాయిల బట్టలు చించారనే కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఒకటే డిమాండ్తోనేనా? నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తోనే మొదలైన అంశమే కావచ్చు, కానీ ఇది ఇవాళ మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆక్రోశానికి, ఆవేదనకు, ఆగ్రహానికి ఇది గుర్తుగా కనిపిస్తున్నది. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మొదలైన ఈ ఉద్యమం ఎక్కడికక్కడ ఉద్యమాలు మొదలైనవి. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ చేస్తుంది, ఇతర ప్రతిపక్షాలు ఎంతో కొంత మాట్లాడుతున్నాయి. విద్యార్థులు ఏ నాయకత్వం లేకుండా విద్యార్థులే తాముగానే నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. సిజేఐ, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన కాక్రోచెస్ అనే వ్యాఖ్యల నిరసనగా కావచ్చు సిజేపీ పుట్టినప్పటి నుంచి ఇవాళ దాకా మధ్యలో కొద్ది రోజులు సోషల్ మీడియాలో ప్రచారమైనప్పటికీ తర్వాత జంతర్ మంతర్ దగ్గర మొదలైన ఆందోళన ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ రోజుకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఒకే ఒక డిమాండ్తో మొదలైన ఉద్యమం పేపర్ లీకేజీల కారణం. నీట్ ఒక్కటే కాదు, ఆ తర్వాత నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత దాదాపు 20 నుంచి 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఆ తర్వాత పదే ఇంకా పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మహారాష్ట్రలో కావచ్చు, ఇంకో చోట ఆగట్లేదు. ప్రభుత్వం ఎగ్జామ్ పెడతానని నీట్ ఎగ్జామ్ పెట్టింది. దానికి ఆర్మీని ఉపయోగించింది. ఆర్మీ అంటే ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించింది. చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ నడిపించామంటోంది. అయితే లీక్ కాకపోవచ్చు, కానీ అయిందా కాలేదో కన్ఫర్మ్ కాదు ఇప్పటి వరకు. కానీ లీక్ కాలేదు కావచ్చు, కానీ పేపర్లో ఎన్ని అక్రమాలు జరిగాయో మళ్ళీ బయటపడుతున్నాయి. నీట్ ఎగ్జామ్లో ఎన్ని అక్రమాలు జరిగాయి, పేపర్లు దిద్దే కార్యక్రమాలు ఎన్ని అక్రమాలు జరిగాయి. వాళ్ళకు వచ్చిన పేపర్లు వాళ్ళవి కాదని, తమవి కాదని విద్యార్థులు ఏడుస్తున్నారు. ముందు వెబ్సైట్లో 300 మార్కులు, 250 మార్కులు వచ్చిన వాళ్ళు సడన్గా తర్వాత 90 మార్కులు, 100 మార్కులు మారిపోయాయి నెక్స్ట్ డేకి. ఎందుకని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇంత అన్యాయంగా, ఇంత అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంటే దాని మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆయన చీమ కుట్టినట్టయినా లేదు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే, డిమాండ్ చేసిన వాళ్ళు, ఆందోళన చేస్తున్న వాళ్ళు టెర్రరిస్టులకు బీ టీమ్ అని మాట్లాడాడు ధర్మేంద్ర ప్రధాన్. जो लोग देश को टुकड़े टुकड़े करना चाहते हैं वही लोग आज डफली बजा रहे हैं जंतर मंतर में. कोई विद्यार्थी है क्या वहां? ये तो दहशतगर्दों का बी टीम है. టెర్రరిస్టులకు బీ టీమ్ అన్నాడు. మరి ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన ఎట్లా ఎదిగాడు? ఆయన రాజకీయంగా ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండడానికి కారణం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ ఒరిస్సాలో ఏబీవీపీలో ఆయన ప్రస్థానం మొదలైంది. ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన ఇవాళ పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థుల మీద దాడులు చేస్తున్నాడు, వాళ్ళ మీద టెర్రరిస్టులను ముద్రేస్తున్నాడు కదా. ఆయన 1983లో ఏబీవీపీలో చేరి ఆయన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆయన ఆర్ఎస్ఎస్ 1994, 97లో 2 సార్లు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 1997లో ఆయన రాజకీయాల్లోకి రావడానికి కీలకమైన సంఘటన ఇది. 1997లో ఒరిస్సాలో పేపర్ లీక్ జరిగింది. సేమ్ ఇప్పుడు జరిగినట్టే, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్టే అప్పుడు పేపర్ లీక్ జరిగింది. ఆ పేపర్ లీక్కి నిరసనగా 1500 మందిని విద్యార్థులతో ధర్మేంద్ర ప్రధాన్ సచివాలయం ముందు ధర్నా చేశాడు. 1997లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, పేపర్ లీక్ చేయడానికి కారణమైన, పేపర్ లీక్ కారణమైన మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఆయన 1500 మంది విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా చేశాడు ఆ రోజు ఏబీవీపీ నాయకుడిగా. ఆయన తన్నులు తిన్నాడు, కాళ్ళీర కొట్టుకున్నాడు. అలాగే అక్కడ అధికార పార్టీ గుండాలు కూడా ఆయనను కొట్టారు. అధికార పార్టీకి సంబంధించిన పార్టీ కూడా కొన్నిసార్లు ఆయనను కొట్టారు. ఈ పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమమే ఆయన రాజకీయ నాయకుడిగా మలిచింది. ఇవాళ ఆయన మంత్రి కావడానికి కారణం అదే పేపర్ లీక్ వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమం. 1997లో ఆయన చేసిన ఉద్యమం, ఆయన నాయకత్వాన జరిగిన ఉద్యమం ఆయనకు ఒరిస్సా మొత్తం పేరు తీసుకొచ్చింది. అప్పటికే ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో, అంటే 3 ఏళ్లకే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత మంత్రిగా. 2014లోనే ఆయన మంత్రి. తన రాజకీయ జీవితానికి ఇవాళ ఏ మంత్రి పదవి అయితే ఆయన పొందాడో, ఏ మంత్రి పదవిలోనైతే కులుకుతున్నాడో
ఆ మంత్రి పదవికి కారణమైన ఒరిస్సా పేపర్ లీక్ ఉంది కదా, దానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఉంది కదా, ఇవాళ ఆయన మర్చిపోయాడు. ఆయన దెబ్బలు తిన్న విషయం మర్చిపోయాడు, ఆయన తల కట్లు కట్టుకున్న విషయం మర్చిపోయాడు, ఆయన కాళ్ళు విరిగిపోయిన విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఆయనే పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను టెర్రరిస్టులు అంటున్నాడు. ఒకవేళ వీరు టెర్రరిస్టులు అయితే ఆ రోజు ఆయన టెర్రరిస్టేనా? దానికి ఆయన జవాబు చెప్పాల్సి ఉన్నది. ఇవాళ ఇండియా ఎక్స్ప్రెస్ ఆయన మొత్తం జీవిత చరిత్రను రాసింది. అందులో ఆయన వివరాలు మొత్తం ప్రచురించింది, ఫోటోలతో సహా, ఆయనకు దెబ్బలు తగిలిన ఫోటోలతో సహా. మరి ఇవాళ అదే విద్యార్థుల మీద ఆయన దమనకాండ ప్రయోగిస్తున్నాడే, ఆయన మోడీ ప్రభుత్వము దుర్మార్గంగా దాడి చేస్తున్నారే, దాడి చేసి పైగా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళే దాడులు చేశారని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడులకు గురయ్యి అన్యాయంగా రక్తాలు ఓడుతూ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గూండాల్లాగా పడి విద్యార్థుల మీద దాడులు చేసిన పోలీసుల మీద ఒక్క కేసు లేదు, ఒక్క ఎఫ్ఐఆర్ లేదు. సివిల్ డ్రెస్సుల్లో ఎవరు వాళ్ళు? సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులను కొట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద కేసులు లేవు. నేమ్ ప్లేట్ లేకుండా డ్రెస్సులు వేసుకొచ్చిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు, వాహనాలు వాళ్లే బద్దలు కొట్టారు. చట్ట వ్యతిరేకంగా గూండాయిజం చెలాయించిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేవు. తమ జీవితాల కోసం, తమ భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం నిలబడ్డ జంజీల మీద దాడులు చేయడము, హింసకు పాల్పడము, క్రూరంగా ప్రవర్తించడమే కాకుండా ఎఫ్ఐఆర్లు బుక్ చేసి కొంతమందిని అరెస్టు చేశారు, ఇంకొంతమందిని అరెస్టులు చేయబోతూ ఉన్నారు. ఏమేం కేసులు పెట్టారో వాళ్ళ మీద. ఇంత చేసిన ధర్మేంద్ర ప్రధాన్ 30 ఏళ్ల క్రితం ఆయన ఇదే పని చేశాడు, ఇదే ఉద్యమం చేశాడు. ఆ రోజు అన్యాయం అనిపించిన పేపర్లు ఇవాళ చాలా న్యాయంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ధర్మేంద్ర ప్రధాన్కి 30 ఏళ్లలో ఇంత మారిపోయాడు ఆయన? లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆ రోజు పేపర్ లీక్ వ్యతిరేకంగా పోరాడా? తన రాజకీయంగా తాను ఎదుగుదల కోసమే పోరాడా? ఆ రోజు ఎదుగుదల ఇవాళ కేంద్ర మంత్రి అయిపోయిండు కాబట్టి ఇక పాతవన్నీ మర్చిపోయాడా? ఈ ప్రశ్నలకు ధర్మేంద్ర ప్రధాన్ జవాబు చెప్పాల్సి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.